హాయ్ అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో ఇన్నాళ్ళు ఏ చీకు చింత లేకుండా గడిపిన బాలుకి ఈ జనారణ్యంలో ఎందుకో ఒంటరితనంగా అనిపించింది. తన వాళ్ళని వదిలి దూరంగా వచ్చినట్లు ఏదో తెలియని దిగులు కలిగింది. అంతలోనే ఆ ఫీలింగ్లో నుంచి బయటపడగలిగాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో సింగిల్ కార్డ్ బెడ్ మీద పడుకొని సీలింగ్ వైపే చూస్తుంటే సరిగ్గా అదే క్షణంలో దగ్గరికి వేసి ఉన్న రూమ్ తలుపులు తట్టిన చప్పుడు వినిపించింది. చప్పున లేచి తలుపు తీసి చూస్తే బయట వరండాలో ఇంటి ఓనర్ రంగనాథ్ తల్లి జానకమ్మ కనిపించింది. ఏంటయ్యా, సామాను సర్దుకున్నావా? ఓనర్ దర్పం చూపిస్తూ అంది. అయిందండి అని బదులిచ్చాడు బాలు. నీ పేరేంటన్నావు అని అడిగింది. బాలు అని చెప్పాడు. సిగరెట్లు అవి తాగకూడదు, టైంకి ఇంటికి వచ్చేయాలి, ఎవరిని పడితే వాళ్ళని ఫ్రెండ్స్ అంటూ రూమ్కి తీసుకురాకూడదు, ఇవన్నీ మా అబ్బాయి చెప్పాడుగా అంది జానకమ్మ. చెప్పలేదన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు బాలు. సరేలే, ఇప్పుడు నేను చెబుతున్నాను కదా, అది విషయం. ఇంట్లో మనిషిలా కలిసిపోవాలి, అప్పుడప్పుడు నాకు కాస్త సాయం చేస్తుండాలి, టాబ్లెట్స్ అవి తెప్పించుకుంటాను, కాదనకుండా తేవాలి. ఏంటి, అర్థమైందా? దబాయించింది జానకమ్మ. నవ్వుతూ తలూపాడు బాలు. మా ఇంట్లో నాతో పాటు కొడుకు, కోడలు, నీ వయసుదైన మనవరాలు స్వప్న, మనవడు అనిల్, వాడు హై స్కూల్లో 9th క్లాసు. నీకు వాడి వల్లే కాస్త ఇబ్బంది కలగొచ్చు, చిన్నాడు కదా, అల్లరెక్కువ, ఫ్రెండ్షిప్ చేసుకో. ఇంట్లో వాళ్ళందరి బయోడేటా చెప్పింది జానకమ్మ. మళ్ళీ నవ్వి ఊరుకున్నాడు బాలు. మరి మా గురించి చెప్పా కదా, మీరెంతమంది? నాన్న, అమ్మ ఏం చేస్తుంటారు? అన్నలు, అక్క చెల్లెలెందరూ? ఆసక్తిగా అడిగింది ఆమె. అప్పుడు ఆమెకి తను అనాథనని చెప్పాలా వద్దా అని కొన్ని క్షణాలు ఆగి, నేను అనాథ శరణాలయంలో పెరిగానండి, అమ్మ నాన్న ఎలా ఉంటారో కూడా తెలియని వయసులో అక్కడ చేరాను. నాతో పాటు 60 మంది పిల్లలు, వాళ్ళే నా తోడపుట్టిన వాళ్ళు అన్నాడు. ఇలా అంటున్నప్పుడు అతడి గొంతు బేస్ వాయిస్గా మారడం గమనించిన జానకమ్మ తను ఇలా అడిగి పొరపాటు చేశానేమో అనుకుంది. సారీ బాబు అని మాత్రం అంది. సారీ ఎందుకండి, నిజం చెప్పాను. ఇలా మీలాంటి కుటుంబాన్ని దగ్గరగా చూస్తున్నా నా కళ్ళకి నిండుగా ఉంటుంది అన్నాడు. ఒక మాట చెబుతాను, ఇంకెప్పుడు అనాథ అనే మాట నీ నోట్లో నుంచి రాకూడదోయ్ బాలు. అక్కడ హాస్టల్లో 60 మంది పిల్లలున్నారు నీకు, ఇక్కడ నేను నా కుటుంబం ఉన్నాం, సరేనా? నువ్వు ఈ రోజు నుంచి మా ఫ్యామిలీలో మెంబర్వు అంటూ ఏదో గుర్తు రాకూడనిది గుర్తొచ్చినట్లుగా కళ్ళల్లో నీళ్లు నిలిచినట్లై బయట చెంగుతో కళ్ళొద్దుకుంది జానకమ్మ. ఆమెను చూస్తుంటే ఇంతవరకు ఎప్పుడూ చూడని అమ్మా నాన్న గుర్తొచ్చారు బాలుకి. అనాథ శరణాలయంలో పెరిగి చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడగలిగాడు. ఇప్పుడు ఈ కొత్త జీవితం, కొత్త మనుషులు, ఇంతకు ముందెప్పుడూ చూడని ఈ కుటుంబం, ఇప్పుడు తను వాళ్ళలో ఒకడిగా కలవడం, అలా ఆశపడడం అంత మంచిది కాదు. తను ఎప్పటికీ అనాథే అనుకున్నాడు బాలు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే రోజున పోలీసులు వచ్చి అనిత దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. అప్పటికే ఆమె స్వరపేటిక దెబ్బతిని మూగదైపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. కూల్ డ్రింక్లో కలుపుకొని తాగిన పురుగుల మందు స్వరపేటికలో సున్నితమైన భాగాల్ని ఎందుకు పనికిరాకుండా చేసింది. కడుపులోకి వెళ్లాల్సిన పురుగు మందు అక్కడే ఆగిపోయి ఆమె ప్రాణాలకి బదులుగా మాటను తీసుకెళ్ళిపోయింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకి తెల్ల కాగితం మీద సమాధానాలు రాసి సంతకం పెట్టింది అనిత. శశాంక్ తల్లిదండ్రులు తమ ప్రేమని అంగీకరించనందున కలిసి బతికే అవకాశం లేదనే నిరాశతో కలిసి చనిపోదామని కూల్ డ్రింక్లో పురుగుమందు కలుపుకొని తాగామని, అప్పటి సంఘటనని మళ్ళీ కళ్ళ ముందుకు తెచ్చుకొని తన మాటల్ని అక్షరాలుగా రాసింది అనిత. ఇలా స్టేట్మెంట్ రాస్తున్నప్పుడు అనిత కళ్ళల్లో విగిత జీవుడైన శశాంక్ తను ఇలా ఈ లోకంలో మిగిలి అతను మాత్రం ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం, అతని సాంగత్యం, ప్రేమ అన్నీ కనిపించాయి. గుండెల్లో పెళ్ళుబికే దుఃఖాన్ని అందరిలా వెక్కి వెక్కి ఏడవడానికి కూడా నోచుకొని ఆ అమ్మాయి కళ్ళు నదీ ప్రవాహాలుగా మారాయి. చివర్లో సంతకం చేస్తుంటే వేళ్ళు వణికాయి. పెన్ను కాగితం మీద పడేసి
కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఆమె మౌనంగా రోదించడం చూసి అప్పటిదాకా హాస్పిటల్ రూమ్ బయట ఉన్న అనిత తమ్ముడు శ్రీకాంత్ క్రచెస్తో శబ్దం చేసుకుంటూ నడుస్తూ లోపలికి వచ్చాడు. తమ పని పూర్తయినట్లుగా హెడ్ కానిస్టేబుల్ లేచి కేసు రికార్డులు సర్దుకొని ఒక్క క్షణం అనితను జాలి నిండిన కళ్ళతో చూసి బయటకు నడిచాడు. మూగగా ఏడుస్తున్న అనిత దగ్గరికి వెళ్ళాడు శ్రీకాంత్. ఆమె భుజాల మీద చెయ్యేసి, అక్క పద ఇంటికెళ్దాం అని మాత్రం అన్నాడు. ఏడవడం ఆపి తమ్ముడు చేయి పట్టుకుంది అనిత. లగేజ్ తీసుకుంది. ఇంటికెళ్ళాక ఆటో దిగి లోపలికి వెళ్తుంటే చుట్టుపక్కల వాళ్ళు అనితను వింత జంతువుని చూసినట్లుగా తమ ఇళ్ల ముందు తలుపుల్లో నుంచి కిటికీలో నుంచి ఆసక్తిగా ఆమె ఎలా ఉందన్నట్లుగా చూస్తుంటే ఎవరిని పట్టించుకోకుండా ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా నీరసంగా నడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది అనిత. ఆటో కుర్రాడికి డబ్బులిచ్చి క్రషెస్తో శబ్దం చేసుకుంటూ అందరి వైపు తేరిపార చూస్తూ అక్క వెనకే నడిచాడు శ్రీకాంత్. అప్పుడతని ముఖంలో ఏ భావము కనిపించలేదు. లోపలికెళ్ళాక చిన్న గది, హాల్, కిచెన్తో ఉన్న ఆ ఇంట్లో తమతో పాటు విషాదభరితమైన గుండెను మెలిపెట్టే గత జీవితం అనుభవాలు తప్ప ఈ లోకంలో ఎవరూ తోడు ఉండరని ఆ అక్క తమ్ముళ్ళకి అనిపించింది. అప్పటిదాకా తమతో పాటు నివసించిన మేనమామ తన భార్యతో వేరే ఊరికి బదిలీపై వెళ్ళిపోయాడు. ప్రొఫెషనల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్లో చేరిన శ్రీకాంత్కి చిన్నప్పుడే పోలియో వచ్చింది. ఒంటి కాలుతో నడవడానికి ఇబ్బంది పడుతూ చంకల కింద క్రషెస్ని అలవాటు చేసుకున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో అక్క అనితే అన్నీ చూసుకునేది. అర్థం కాని పాఠాలు వివరించేది. అర్థం చేసుకున్న సినిమాల గురించి చర్చించేది. బలవంతంగా ఎంసెట్ రాయించి మంచి ర్యాంక్ వచ్చేలా కృషి చేసింది. తన కాళ్ళ మీద తను నిలబడేలా ఒక మంచి కోర్సులో చేరేట్లు తనను మలచిన అక్క సాధారణ అమ్మాయిల్లా ప్రేమలో ఎందుకు పడిందో మొదలు శ్రీకాంత్కి అర్థం కాలేదు. గొప్పింటికి చెందిన శశాంక్ని తనకి కూడా పరిచయం చేసి త్వరలో ఇద్దరం పెళ్లి చేసుకుంటామని, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే రిజిస్టర్ ఆఫీస్లో సాక్షి సంతకం పెట్టాల్సింది నువ్వేనని సరదాగా అనేది. శశాంక్ కూడా ఆమెను అంత గాఢంగా ఇష్టపడటం, ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోవడం, ఒక్కటయ్యేందుకే సమస్య వచ్చినప్పుడు విపరీతంగా తల్లడిల్లి కుంగిపోవడం ప్రత్యక్షంగా చూశాడు. కానీ శశాంక్ ఈ లోకం నుంచి దూరంగా వెళ్ళిపోతే చావు బతుకుల మధ్య అక్క హాస్పిటల్లో ప్రత్యక్ష నరకం అనుభవించడం కూడా అలాగే చూశాడు తను. ఇప్పుడు అందరూ అక్కనే నిందిస్తుంటే ప్రేమ పేరుతో శశాంక్ని మోసం చేసి అతను చనిపోవడానికి కారణమై తను మాత్రం బతుకుందని అందరూ ద్వేషిస్తుంటే మాటలు రాని మూగదిగా మిగిలి ప్రాణంలా ప్రేమించిన శశాంక్కి శాశ్వతంగా దూరమై ఎంత మానసిక క్షోభకి వేదనకి గురవుతుందో అంతే మౌనంగా చూడగలుగుతున్నాడు. అక్క, ఇది నీ టేబుల్, నీ బుక్స్. నేను కాలేజ్కి వెళ్ళి సాయంత్రం వస్తాను. నీకేమన్నా కావాలంటే సెల్ ఫోన్లో మెసేజ్ ఇవ్వు, వెళ్ళనా? అనునయంగా అడిగాడు. తమ్ముడి కళ్ళల్లోకి ఆర్తిగా చూసి తలూపింది అనిత. కాసేపటి తర్వాత ఆ చిన్న ఇంట్లో ఒంటరిగా మిగిలింది. అప్పుడొచ్చింది దుఃఖం. శశాంక్ గుర్తొచ్చాడు. ఆవేశంలోనో అనాలోచితంగానో ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయం అరక్షణం ఆలస్యం అవ్వకూడదా? పురుగు మందు తాగడం అర నిమిషం వాయిదా వేస్తే కలిసే చావాలని బలంగా నిర్ణయించుకున్న తామిద్దరూ కలిసి బతకడానికి ఎంతకాలమైనా అలాగే ఎదురు చూడగలిగే శక్తిని, ధైర్యాన్ని, ఓర్పుని కలిగి ఉన్నట్లయితే, కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిప్పగలిగితే, గతంలో చేసిన దారుణమైన తప్పుల్ని సరిదిద్దుకోగలిగితే అని అనిత కళ్ళల్లో నుంచి దుఃఖ శ్రువులు జలపాతంలా దూకాయి. గతమెప్పుడూ దుఃఖభరితమే, ఆవేదన సహితమే. కొందరు అదృష్టవంతులకో తప్ప ప్రేమ నిండిన గుండెకి చివరికి మిగిలేది కన్నీళ్ళేనా? రాత్రి డిన్నర్ అయ్యాక స్టడీ టేబుల్ ముందు కూర్చున్న స్వప్నతో, అక్క, వరండా రూము రెంటికిచ్చారు తెలుసా? అడిగాడు తమ్ముడు అనిల్. తెలియదన్నట్లుగా పెదివి విరిచింది స్వప్న. ఎవరో బాలు అంట. ఈ ఊరు కాదు, ఎక్కడో దూరంగా టౌను. ఇక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబు. అతనికిచ్చారు. ఇందాక అమ్మకి నాన్న చెబుతుంటే విన్నాను.
మంచి కుర్రాడిలానే ఉన్నాడు అంది నానమ్మ. సమాచారం ఇచ్చాడు అనిల్. పెదవి విరిచింది స్వప్న. ఎవరైతే మనకేంట్రా, వెదా సోది ఆపి చదువుకో, లేదంటే నిద్రపో విసుక్కుంది స్వప్న. బాలు పేరు సింపుల్గా ఉంది, బైక్ ఉందో లేదో అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళమని డిమాండ్ చేయొచ్చు కదక్కా. నా సంగతేమో కానీ నానమ్మకి బజారు పనులు చేయాల్సిందే ఇతను. రేపు ఫ్రెండ్షిప్ చేసుకుంటాలే అన్నాడు అనిల్. విసిగించకురా అంది స్వప్న. అసలే పగలంతా స్కూల్లో, సాయంత్రం గ్రౌండ్లో ఆటలాడి అలసిపోయాడేమో. అనిల్ నిద్రలోకి జారుకున్నాడు. ఇంట్లో అందరూ నిద్రపోతుంటే స్వప్న మాత్రం మరుసటి రోజు సబ్మిట్ చేయాల్సిన రికార్డు రాసుకుంటూ చాలాసేపు అలాగే స్టడీ టేబుల్ ముందు కూర్చుంది. వర్క్ ముగించాక రికార్డ్ మూసేసి చైర్లో విశ్రాంతిగా వాలిపోయి కిటికీలో నుంచి బయటికి చూసి ఉంది. అంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. ప్రతిరోజు రాత్రి నిద్రపోవడానికి ముందు డైరీ రాయడం స్వప్నకి అలవాటు. అయితే ఏం రాయాలో వెంటనే తోచలేదు. అలా కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చుండిపోయింది. అప్పుడు ఆమెకి ఆ రోజు సాయంత్రం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. కాఫీ షాప్లో కూర్చున్నప్పుడు హిమజ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. స్నేహంతో దగ్గరైన అబ్బాయి అమ్మాయి ఎప్పటికీ ఫ్రెండ్స్గా ఉండిపోకుండా వాళ్ళిద్దరిలో ఆకర్షణ, ఇష్టం ఏర్పడి జీవితాన్ని పంచుకోవాలని తపన పడతారా, లేక ఫ్రెండ్స్గానే ఉండిపోతారా? లేదా ఆకర్షణలో నుంచి ఇష్టంలోకి, తర్వాత ప్రేమలోకి మారిపోయి అక్కడితోనే ఆగిపోయి ఎవరికి వాళ్ళు విడిపోతుంటారా? ఇప్పటి యువతలో మెజారిటీ భాగం ఏ దారిలో నడుస్తున్నారు? కేవలం ఆకర్షణ, ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటే గాఢమైన ప్రేమతో వాళ్ళిద్దరి హృదయాలు నిండకపోతే అప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి ఒకే జీవితంలో ఎలా, ఎన్నాళ్ళు విడిపోతారు? ఎప్పుడు విడిపోతారు? స్వప్న రకరకాలుగా ఆలోచించసాగింది. ఇంతలో ఆమెకు వరండా రూమ్ని బాలు అనే కుర్రాడికి రెంట్కి ఇవ్వడం గుర్తొచ్చింది. బాలు అనుకుంటూ ఉండగా ఆమె చేతిలోని బాల్ పెన్ తెరిచి ఉంచిన డైరీలోని ఆ రోజు పేజీలో చేతికొచ్చినట్లుగా ఏవో గీతలు గీసింది. ఇక ఆ రోజుకి రాసేవి ఏమీ లేవన్నట్లుగా డైరీని మూసేసి మంచం ఎక్కేసి పడుకుంది స్వప్న. మరో 5 నిమిషాల్లో గాఢమైన నిద్రలోకి జారుకుంది. ప్రాజెక్ట్ హెడ్ పిలుస్తున్నారని ఆఫీస్ బాయ్ చెప్పడంతో సిస్టమ్ ముందు నుంచి లేచి ఛాంబర్ వైపు అడుగులేశాడు బాలు. లోపలికి అడుగు పెట్టగానే కొద్దిగా ఆశ్చర్యం. టేబుల్ ముందు దాదాపు తన వయసే ఉన్న అమ్మాయి చాలా స్టైలిష్గా కనిపించింది. ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ప్రాజెక్ట్ హెడ్ స్థానంలో ఉన్న అమ్మాయి, కమిన్ మిస్టర్ బాలు అంది తలెత్తకుండా. ఎదురుగా వచ్చి కూర్చున్నాడు బాలు. నా పేరు శిరీష, మీ అందరికీ హెడ్. ఎలా ఉంది వర్క్ అడిగింది. నో ప్రాబ్లం, 2 రోజుల్లో అలవాటైపోతుంది చెప్పాడు బాలు. వెరీ గుడ్ బాలు, మీ అసలు పేరు ఇదేనా లేక నిక్ నేమా? కానీ సర్టిఫికెట్లన్నీ ఇదే పేరుతో ఉన్నాయే అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది శిరీష. అసలు పేరు అదే చెప్పాడు బాలు. పెదవులు బగించి తలూపింది శిరీష. చాలా కాలం కిందట ఒక గ్రేట్ డైరెక్టర్ బ్లాక్ అండ్ వైట్లో బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తీశాడు. ఆ సినిమా చరిత్ర సృష్టించింది. అందులో హీరో పేరు కూడా అచ్చంగా మీ పేరే, బాలు. మీకు తెలుసా? నవ్వాపుకుంటూ అంది. పెదవి విరిచాడు బాలు. నేను సినిమాలు చూడను లేచి నిలబడ్డాడతను. ఓకే, ఏదైనా డౌట్ వస్తే అడగండి, క్యారియన్ అని చెప్పి మళ్ళీ తన ల్యాప్టాప్లో లీనమైంది శిరీష. బయటికి నడిచాడు బాలు. ల్యాప్టాప్లో ఏదో టైప్ చేసుకుంటూ బాలు అని ఉచ్చరించింది శిరీష. అప్పుడు ఆమె పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. మనసులో ఏ తీగ పువ్వులో ఏ కొమ్మ చేతినో కలిపింది ఈ వింత అనుబంధము అనే పాట చరణాలు మెదిలాయి. రోజుకన్నా ముందే కాలేజ్ నుంచి వచ్చిన స్వప్న వరండాలో కూర్చొని క్లాస్ బుక్స్ చదువుకోసాగింది. స్కూల్ నుంచి వచ్చిన తమ్ముడు అనిల్ బ్యాగ్ని ఇంట్లో పడేసి ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. చాలాసేపు క్లాస్ బుక్స్ చదివాక బోర్ అనిపించి లోపల నుంచి డైరీ తీసుకొచ్చింది. స్వప్న వరండాలో కూర్చొని డైరీ పేజీలు తెరవగానే నిన్నటి తేదీ పేజీలో రాత్రి అందులోనే ఉంచిన పెన్ కనిపించింది. ఆటోమేటిక్గా తెరుచుకున్న ఆ పేజీ
చూడగానే స్వప్నకి షాక్ తగిలినట్లయింది. పేజీ మధ్యలో కొన్ని పిచ్చి గీతలు, చీకట్లో రాసినట్లుగా బాలు అనే అక్షరాలు. ఇదేంటి, ఈ పేరు డైరీలో ఎందుకు రాసింది తను? స్వప్నకి ఏమీ అర్థం కాక అయోమయంగా అనిపించింది. బాలు అంటే వరండా రూంలో రెంటికి దిగిన కుర్రాడు. అతడి పేరు తనెందుకు రాసిందసలు? అప్రయత్నంగా వరండాలోనే ఒక మూలగా ఉన్న గదివైపు చూసింది స్వప్న. ఆ గది తలుపులు తాళం వేసి ఉన్నాయి. డైరీలో రాసిన బాలు అనే అక్షరాల్ని చెరిపో పనిలో పడింది వెంటనే స్వప్న. తెల్ల కాగితం మీద రాసిన అక్షరాల్ని చెరపగలిగే మనుషులు మనసు పొరల్లో ముద్రించుకుపోయిన జ్ఞాపకాల్ని, అనుభూతుల్ని ఎంత ప్రయత్నించినా చెరపలేరని ఆ క్షణంలో స్వప్నకి తెలీదు. అప్పుడామె మనసులో స్నేహం, ప్రేమ అనే వాటి మీద సరైన స్పష్టత ఏర్పడలేదు. డైరీలో రాసి చెరిపేస్తున్న ఆ రెండక్షరాలు రానున్న జీవితంలో ఎలాంటి కీలక పాత్ర వహించబోతున్నాయో ఆమె కొంచెం కూడా ఊహించలేదు. సమాంతరంగా సాగిపోయే రైలు పట్టాల మధ్య గులకరాళ్లలో నడుస్తున్నారు వాళ్ళు. అమ్మాయికి 20, అబ్బాయికి 22 వయసుంటుంది. ఇద్దరూ ఒకరి చేతుల్లో ఒకరు గట్టిగా పట్టుకున్నారు. స్టేషన్కి దూరంగా ఔటర్ సిగ్నల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళిద్దరినీ గమనించడానికి ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. ఇంతలో దూరంగా మలుపులో రైల్ హారన్ వినిపించింది. దూరం నుంచి వస్తున్న ఆ రైలు వాళ్ళిద్దరి కళ్ళల్లో ఒక విధమైన ధైర్యాన్ని కలిగిస్తుంది. అబ్బాయి చేయి గట్టిగా పట్టుకొని ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్న ఆ అమ్మాయి అబ్బాయి వైపు చూసింది. సరిగ్గా అదే సమయానికి అలాగే చూశాడు ఆ అబ్బాయి. ఇద్దరు కళ్ళు కలుసుకొని చూపులు ముడివేసుకున్నాయి. లోకంలోని కుట్రలు, కుతంత్రాలు, జీవితంలోని ఎత్తుపల్లాలు అంతగా తెలియని, ఇంకా తెలుసుకునే వయసు. వివేకం రాని ఆ ఇద్దరి కళ్ళు కల్మషం లేకుండా దిగులుగా మెరుస్తున్నాయి. ఏదో అనర్వచనీయమైన తెగింపు, పట్టుదల ఆ కళ్ళల్లో. ఇంతలో ఉన్నట్టుండి ఇద్దరి కళ్ళల్లో సన్నటి నీటి తెర అల్లుకోవడం మొదలయ్యింది. మలుపు అవతల వేగంగా రైలు వస్తుండడం స్పష్టంగా తెలుస్తుంది. ఇక జీవితానికి ఇదే చివరిసారి అన్నట్లుగా ఇద్దరి చేతులు మరింతగా పెనవేసుకున్నాయి. అతని చెయ్యి ఆమె నడుం చుట్టూ, ఆమె చెయ్యి అతని చుట్టూ. కాళ్ళ కింద నలుగుతూ శబ్దం చేస్తున్న కరుకు గుండెల గులకరాళ్ళు. ఎక్కడో మొదలయ్యి మరెక్కడికో వెళ్తున్నట్లుగా, ఎప్పటికీ కలవని జీవితాల్లాగా కనిపిస్తున్న రైలు పట్టాలు. ఇంతలో గులకరాళ్ళ మధ్య అడ్డంగా ఉన్న కంకర స్లీపర్ కాలికి తగిలి తట్టుకొని ముందుకు పడబోయింది అమ్మాయి. పక్కనే ఉన్న అబ్బాయి చప్పున ఆమెని పట్టుకున్నాడు. కలిసి బతకడానికి తగిన వయసు, స్థితి అప్పటికింకా ఏర్పడకుండానే ఈ లోకం అందుకు అంగీకరించనట్లనేదని మానసిక స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళిద్దరూ చావులోనైనా ఒకటిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా అప్పుడే వెనుక నుంచి వేగంగా వచ్చిన సూపర్ ఫాస్ట్ రైలు ట్రాక్ మీద నడుస్తున్న వాళ్ళిద్దరి మీద నుంచి మెరుపు వేగంతో దూసుకెళ్ళింది. ఆ ప్రేమ జంట తునాతునకలైపోయింది. ఇద్దరి చివరి చావు కేక రైలు హరంలో కలిసిపోయింది. అప్పటిదాకా ఈజీ చైర్లో నిద్రపోతున్న అనిత ఉలిక్కిపడి లేచింది. ఒక్క క్షణం తనెక్కడున్నది అర్థం కాలేదు. రైలు పట్టాలు, ఒక అమ్మాయి, అబ్బాయి ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళడం, రైలు వచ్చి ఢీ కొట్టడం అంతా అప్పటిదాకా కలలో చూసినట్లు అర్థమైంది. ఆ రైలు హారన్ పెద్దగా మోగడం, పట్టాల మీద శబ్దం చేసుకుంటూ వెళ్ళడం ఇంకా చెవుల్లోనూ గుండెల్లోనూ ప్రతిధ్వనిస్తుంది. తన గుండె వేగంగా కొట్టుకోవడం తనకే వినిపిస్తుంది. అలాగే కాసేపు ఈజీ చైర్లో కూర్చుండిపోయింది. తమ్ముడు ఇంకా కాలేజ్ నుంచి రాలేదు. టీవీలో ఏవో కామెడీ సీన్లు వస్తున్నాయి. దగ్గరే ఉన్న రిమోట్ని అందుకొని ఛానల్ మార్చింది అనిత. న్యూస్ ఛానల్లో సినిమా ప్రోగ్రాం వస్తుంటే అక్కడ ఆపి చూసింది. సరిగ్గా అప్పుడే బ్రేకింగ్ న్యూస్. స్క్రిప్ట్లో రైలు కింద పడి గుర్తు తెలియని ప్రేమ జంట ఆత్మహత్య. పెద్దలు ఒప్పుకోలేదనే మనస్తాపంతో దారుణానికి ఒడిగట్టిన ప్రేమికులు అంటూ ఎర్రటి అక్షరాల్లో న్యూస్ ఫ్లాష్ అవసాగింది. అనిత దృష్టిని ఆ బ్రేకింగ్ న్యూస్ ఆకర్షించడం, ప్రేమ జంట ఆత్మహత్య వార్త చదివిన ఆమె మళ్ళీ షాక్కి గురవ్వడం వెంటనే జరిగిపోయాయి. కొద్ది క్షణాల కిందట
తన కలలో జరిగిన సంఘటన ఇప్పుడు నిజంగా టీవీలో కనిపించడంతో అనిత మనసులో అలజడి, ఆందోళన కలిగాయి. ప్రేమికులు, ప్రేమ జంట, ఆత్మహత్య. ఉప్స్! తెలియకుండానే ఆమె గుండెలో దుఃఖం పెల్లుబికింది. కన్నీళ్లు ప్రవహించడం మొదలుపెట్టాయి. ఒక అనాలోచిత నిర్ణయం కారణంగా శశాంక్ ఈ లోకం నుంచి సెలవు తీసుకెళ్ళిపోయాడు. అట కన్నవాళ్ళకి శోకం, ఇటు ప్రేమించిన తనకి జీవితకాలానికి సరిపడే దుఃఖాన్ని మిగిల్చి అతను మాత్రం శాశ్వతంగా దూరమైపోయాడు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.